రాష్ట్రంలోని 56,000 మంది మున్సిపల్ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, ఎన్ఎంఆర్, బదిలీ, కోవిడ్, డైలీ వేజ్, ఎంబుక్ కార్మికులు, అడిషనల్ వర్కర్సు, క్లాబ్ డ్రైవర్లు 2026 ఏప్రిల్ 21వ తారీఖున మార్చి నెల జీతం కోసం సమ్మె చేసి పోరాడి జీతాలు సాధించుకున్న కార్మికులందరికీ జేజేలు పలుకుతూ ఉన్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా వేలాది మంది మున్సిపల్ కార్మికులు మార్చి నెల జీతం కోసం, గత జులైలో జరిగిన సమ్మెకాలం జీతం కోసం కదం దొక్కారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. దీనంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ప్రతి నెల 1వ తారీఖు, 2వ తారీఖు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి నుండి మార్చి నెల జీతం 21వ తారీఖు దాకా ఇవ్వకుండా కార్మికులందరినీ ఇబ్బందులు పాలు చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు ఈఎంఐలు, డ్వాక్రా రుణాలు, వీటితో పాటు ఇతర అవసరాలు, కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు కట్టుకోవాల్సినటువంటి దుస్థితి, పిల్లల విద్యా ఫీజులు, మందుల ఖర్చులు, తిండి ఖర్చులు, వీటన్నిటికీ కార్మికులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఒక నెలకే ఎంత ఇబ్బంది పడుతున్నారు, 2 నెలలు 3 నెలలు ఆగిన రోజులు లేవని మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అధికారులందరికీ 1వ తారీఖు, 2వ తారీఖు జీతాలు ఇచ్చుకున్న ప్రభుత్వం మరి కార్మికులకు కూడా ఇవ్వాలనేటువంటి విచక్షణ లేకుండా, జ్ఞానం లేకుండా వ్యవహరించడం ఇది తప్పుడు పద్ధతి. ఇటువంటి పద్ధతికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడారు, జీతాలు సాధించుకున్నారు. ఇప్పటికీ అనేక మున్సిపాలిటీల్లో జీతాలు పడలేదని సమాచారం వస్తుంది. 123 మున్సిపాలిటీలో ఉన్న కార్మికులందరికీ జీతాలు ఇప్పించాలి. అదే రకంగా ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు, కొన్ని చోట్ల 8 నెలలు బకాయిలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి అవన్నీ కూడా వెంటనే చెల్లించే రకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోవైపు మున్సిపాలిటీలు అప్పుల పాలవుతున్నాయి, మున్సిపాలిటీల మీద అదనపు ఖర్చులు పడుతున్నాయి, అదనపు భారాలు పడుతున్నారు, కొత్త వెహికల్స్ కొనిపిస్తున్నారు. వీటన్నిటి వల్ల ఉన్న నిధులన్నీ కరిగిపోయే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి రాబోతుంది. అందుకని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సేవలు, కరోనా కానీ, ఇతర ప్రకృతి వైపరీత్యాలు, విజయవాడ వరదలు, అంతకుముందు విశాఖలో హుదూద్ తుఫాను కానీ, ఇటువంటి సందర్భాల్లో కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. ఇటీవల హైకోర్టు కూడా శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వహిస్తున్న కార్మికులు పర్మినెంట్ చేయాలని చెప్పింది. హైకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం చూస్తే మున్సిపల్ కార్మికులు 100% పర్మినెంట్కి అర్హులు. కాబట్టి ప్రభుత్వం కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్చి నెల జీతాలు ఇప్పించేదానికి సహకరించి కృషి చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ గారికి, C&DMA డాక్టర్ పి సంపత్ కుమార్ గారికి మా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్మికులు కూడా భవిష్యత్తులో జీతాల పెంపు కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, గ్రాట్యుటీ కోసం, పిల్లలకి ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, వీటన్నిటి కోసం రాబోయే రోజుల్లో మన సంఘం తీసుకునే కార్యక్రమాల పిలుపుల్లో ఇదే రకమైన ఐక్యతను ప్రదర్శించి సంఘటిత పోరాటాలు సిద్ధం కావాలని రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.